ఏపీ అసెంబ్లీ లాబీల్లో ఒక అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఛాంబర్కు వెళ్లి ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. గతంలో ఒక టాక్ షోలో వినోదం కోసం కలిసిన వీరిద్దరూ ఇప్పుడు ఎమ్మెల్యే మరియు ఉప ముఖ్యమంత్రి హోదాలో అధికారికంగా సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. గతంలో ఒక బహిరంగ వేదికపై బాలయ్య ప్రసంగిస్తుండగా పవన్ కళ్యాణ్ అక్కడికి చేరుకుని ఆయన పక్కనే నిలబడి రెండు చేతులెత్తి విక్టరీ సింబల్ చూపించిన దృశ్యం వీరి మధ్య ఉన్న విడదీయలేని అనుబంధానికి మరియు అన్స్టాపబుల్ ఫ్రెండ్షిప్ కు అద్దం పట్టింది. అదే సాన్నిహిత్యం ఇప్పుడు ప్రభుత్వ పాలనలోనూ కొనసాగుతోంది. ఈ భేటీ ప్రధానంగా హిందూపురం నియోజకవర్గ అభివృద్ధిపై సాగింది. పవన్ కళ్యాణ్ పర్యవేక్షిస్తున్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ద్వారా నియోజకవర్గంలోని రోడ్లు, తాగునీటి సమస్యల పరిష్కారంపై బాలయ్య చర్చించారు. గంటకు పైగా జరిగిన ఈ సమావేశంలో పరిపాలనాపరమైన అంశాలతో పాటు ప్రస్తుత రాజకీయ పరిణామాలు మరియు కూటమి ప్రభుత్వ వ్యవహారాలపైన వీరి మధ్య లోతైన చర్చ జరిగినట్లు సమాచారం. ప్రోటోకాల్స్ పక్కన పెట్టి బాలయ్య స్వయంగా ఉప ముఖ్యమంత్రి ఛాంబర్కు వెళ్లడం వీరిద్దరి మధ్య ఉన్న పరస్పర గౌరవానికి నిదర్శనం. అసెంబ్లీ లాబీల్లో ఈ ఇద్దరు నేతలు మాట్లాడుకుంటున్న సమయం అక్కడ ఉన్న వారిని విశేషంగా ఆకర్షించింది. సీనియర్ ఎమ్మెల్యేగా బాలయ్య తన అనుభవాలను పంచుకోగా, పవన్ కళ్యాణ్ తన తొలి అసెంబ్లీ అనుభవాలను ప్రస్తావించినట్లు తెలుస్తోంది. సినిమా రంగం నుంచి రాజకీయాల వరకు వీరి ప్రయాణం ఒకే రీతిన సాగుతుండటంతో ఈ కలయిక అటు అభిమానుల్లోనూ ఇటు రాజకీయ శ్రేణుల్లోనూ కొత్త ఉత్సాహాన్ని నింపింది. ప్రస్తుతం ఈ భేటీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఇది కూటమి ప్రభుత్వ బలాన్ని మరియు అగ్రనాయకుల మధ్య ఉన్న సమన్వయాన్ని ప్రతిబింబిస్తోంది.